ఈ నెల 8వ తారీఖున జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్ఐసి ఉద్యోగుల సంఘం ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ అనాథలు మరియు వికలాంగుల ఆశ్రమంకి 2 బ్లూ స్టార్ నీటి కులార్లు అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ డివిజనల్ మేనేజర్ ఎస్వి ప్రసాదరావు మాట్లాడుతూ ఇలాంటి గొప్ప కార్యక్రమాలు సామాజిక బాధ్యతతో గత చాలా సంవత్సరాలుగా నిరంతరాయంగా చేస్తున్న యూనియన్ మహిళా విభాగాన్ని అభినందించారు. ఎల్ఐసిలో ఉద్యోగాలు చేస్తున్న మహిళలు తోటి సమాజంలో సహాయం కోసం ఎదురు చూస్తున్న ఇలాంటి అనాథలకు, వృద్ధులకు, వికలాంగులకు చేయూతనిస్తున్న ఎల్ఐసి మహిళా ఉద్యోగుల పట్ల తనకు గౌరవ భావం ఉందని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని, దీనికి యాజమాన్యం తరపున తప్పకుండా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళా విభాగం కన్వీనర్ వాణి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ప్రతి మహిళా దినోత్సవం రోజున తమ వంతు బాధ్యతగా ఎంతో కొంత చారిటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనికి తోడ్పాటు అందిస్తున్న యూనియన్ నాయకులకు, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆశ్రమం వార్డెన్ రాధిక మాట్లాడుతూ మీ సౌజన్యంతో ఇదివరకు ఇచ్చిన ఎయిర్ కూలర్లు ఇప్పటికీ చక్కగా పనిచేస్తున్నాయని, ఈ రోజు మీరు అందించిన బ్లూ స్టార్ వాటర్ డిస్పెన్సర్స్ వల్ల చల్లటి నీరు, వేడి నీరు రెండు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయని, ఇది ఎంతో ప్రయోజనకరమని తెలియజేస్తూ పేదల కోసం చేయూతనిచ్చిన ఎల్ఐసి మహిళా ఉద్యోగులందరికీ ఆశ్రమం అందరి తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా యూనియన్ డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామ్మోహన్ రావు, వామన్ రావు మాట్లాడుతూ చక్కని కార్యక్రమం నిర్వర్తించిన మహిళలకు అభినందనలు మరియు మహిళలందరికీ ముందస్తుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు సూర్యకళ, బసవేశ్వర్, అనుపమ, శ్రీలత, మహిళా విభాగం నాయకులు సుధారాణి, శ్రీదేవి, శ్రీలత, డిఓ యూనిట్ నాయకులు ప్రభాకరచారి, మహేష్, శ్రీదేవిలతో పాటు అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. చాలా మెచ్చుకోదగ్గ విషయము. ఇది గత కొన్ని సంవత్సరాలుగా కంటిన్యూస్గా చేయడం, వాళ్ళకి తోచిన విధంగా సమాజంలో బలహీన వర్గాల వాళ్ళకైతేనేమి ఈ విధంగా నీట్గా ఈ ఓల్డేజ్ హోమ్లో ఇటువంటివి ఇవ్వడం అనేది నిజంగా ఆలోచన రావడం చాలా గొప్పదగ్గ విషయము. కానీ ఈరోజు ఇంప్లిమెంట్ చేసి ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తున్న అందరికీ కూడా నేను మహిళలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఇటువంటి కార్యక్రమాలు గతంలో చేశారు. 2 years బ్యాక్ కూడా రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఇంకొకక్కడ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ వాటర్ డిస్పెన్సర్స్ ఏవైతే చేస్తున్నారో డెఫినెట్గా చాలా అవసరం. ఇది సమ్మర్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. అందరికీ ఉపయోగపడే కార్యక్రమం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా చేపట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఈ జెండర్ ప్యారిటీ అనేది ఓవర్కమ్ కావడానికి 2158 సంవత్సరాల వరకు, అప్పటి వరకు కానీ ఈ మేల్ ఫీమేల్ మధ్యలో ఉన్నటువంటి జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది మనం ఓవర్కమ్ కాలేమనేది మన నివేదికల ప్రకారం తెలుస్తుంది. ద వైర్ తెలుగు లోపల జీటీ గారు ఒక మంచి ఆర్టికల్ రాయడం జరిగింది ఉమెన్స్ డే సందర్భంగా. ఉమెన్స్ డే సందర్భంగా మనము స్పీచ్లు ఇవ్వడము, శుభాకాంక్షలు చెప్పుకోవడము, బొకేలు ఇచ్చుకోవడము అవి వద్దని కాదు. అవి ఇచ్చుకున్నా కూడా దేశంలో ఉన్నటువంటి అనార్గనైజ్డ్ సెక్టార్లో, అణగారిన వర్గాలలో చాలామందికి సహాయం అందించాల్సిన అవసరము మనం ఎల్ఐసి ఉద్యోగులుగా మన మీద బాధ్యత ఉంది.